హలో. హలో, ఏమంటుంది మీ అమ్మ? నాకు అర్థం కాదు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వేమనుకుంటా కాదు. వాళ్ళ నామూసిన వాళ్ళకి పోయింది కమ్మన్నా గాంధీ ఫోటో పడిందంటేనే ఫోటో చూసినారంట వాళ్ళు. మా అమ్మలు చూసినారు. ఏమంటుంది మీ అమ్మ చెప్పు. ఆయననే అంటుంది ఇంకా వాడినే తగులుకునేవా నువ్వు, అందుకని ఇంకా పెళ్లి చేస్తాంలే అని అన్నారు. లేదులేమో అది ఇది అని చెప్పొచ్చు కదా. ఎట్లా చెప్పాలా నేను లేదు అది ఇది అని మా అమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు. ఎవరు మా వాళ్ళు నామూసిన వాళ్ళ మా ఏమని? మామలకు తెలుసు. మీ మామ వాళ్ళు ఏమంటున్నారు? మా మామలకి నువ్వని తెలుసు, మా అమ్మకి చిన్న కమ్మననేమో అనుకుంటుంది. మీ వాళ్ళకి నేనని తెలుసు, నామూసిన వాళ్ళకి. కమ్మనానికేమో మీ అమ్మ వాని మీద డౌట్ పడింది మీ అమ్మకి. మరి ఇప్పుడు ఏమంటావు? నేను చచ్చిపోమంటావు ఇప్పుడు? నువ్వు బతుకుండు, నువ్వు బాగుండు, నేను చచ్చిపోతా. నీ అమ్మ పూకులకి నా మడ్డ, నేను పిల్ల శాయితలు కానీ లంజా, నాకు బూతులు వచ్చా. నీ అమ్మ పూకులకి నా మడ్డ మన్నట్నే చేసినావు. మడ్డ మింగినట్టు నిద్ర మాతలు మింగికుంటా నాకు బూతులు వచ్చా. ఇంకా నీ అమ్మ పూకుందేగా పిల్ల శాయితలు కందే, నీ తల్లిందేగా కొంపల విందుకు వచ్చారు మందంగా. గుద్ద తెలు ముది ఊరికే పెద్ద సత్త అంటే నీ అమ్మ ఎందుకు వస్తారా? నువ్వు బాధపడుతున్నావు కదా, నీ పేరేం చెప్పాలి? నీ అమ్మ కొంపల మీదకి వచ్చా ఎట్టంటది? ఎందుకు వస్తారు? నీ అమ్మ తెంగించుకుని వచ్చారు. నీకు అర్థం అవుతుందా? నేనేం చేయాలి? వేరే వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకోవాలా? చేసుకొని తల్లిందంగా నేను అప్పుడే చెప్పిన. నీ అమ్మందంగా నేను ఏం చెప్పినా నీకు? నేను దానికోసమే నువ్వు చేస్తానని నాకు చెప్పినావా? మరి గుద్ద రెండు నేను అన్నా లేకపోతే నీకు నాకు చెప్పలే కదా నువ్వు. నీకు చెప్పినానా లేదా? నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే చెప్పినా. నీకు కళ్ళు నువ్వు షోలు ఆడబెట్టుకున్నావు. మే తల్లి నువ్వు నాకు బేబీ ఎందుకు తెప్పించావు? నీ కొద్ది ముందాలు నేను చచ్చిపోతా చూడు. వాని అమ్మ పువ్వు రేపు మా పురుగు మంది రాయి నీ కొద్ది ముందాలు నేను చచ్చా చూడు. నీ అమ్మ పువ్వునే నీ తల్లిందంగా ఏంది? నీకు పిల్ల చేతులు కదా ఏంది? మేమంటే సత్తా నీ తల్లిందంగా చెప్తే నేను అవన్నీ పెళ్లి చేసుకోలేను. నువ్వు నన్ను చేసుకుంటావా? పెళ్లి చూసినావు కదా లక్ష్మి, చూసినావు కదా నీ లక్ష్మి ఏం జరిగిందో. అది వేరు, నేను వేరు. నీ అమ్మ పూగు వేరు. నీ తల్లిందంగా నీకేం అర్థం అవుతుందా? నీకు అసలు మైనాన్న పని చేస్తుంది నీకు. నీ అమ్మందంగా నీకు అసలు అర్థమని అవుతుందా? నువ్వు ఎట్ట మారుతున్నావు నీకు అర్థమవుతుంది అసలు? మీ నాన్న ఇప్పుడు లేడు, ఉండేది మీ అమ్మ, మీ అక్క, మీ వాళ్ళ, మీ తమ్ముళ్ళు, పిల్లలు. ఇప్పుడు మా నాన్న లేడు కాబట్టి వదిలేస్తాను. మీ నాన్నని ఎవరున్నా ఏంది మ్యా? అత్తి కాదు మే, నీకు అప్పుడే చెప్పినా మ్యా. నువ్వు నాకు వద్దు మ్యా, వద్దు మే. నువ్వు నాకు చెప్పలే దానికోసం చేస్తాను చెప్పలే. మొన్న కూడా విన్నా నిన్ను దానికోసం చేస్తున్నావు అంటే లేదు మే, నువ్వు కావాలా అది కావాలని అన్నావా లేదా? కరెక్ట్. నాకు కామం ఎక్కువ అయ్యి నమ్మ పువ్వు దెంగలానికి ఎవరు లేక నిన్ను పిలుచుకునేలే. నా యాత ఇప్పుడు నేను చేసుకుని మ్యా, నా యాత చేసుకున్నా. నేను నమ్మ పువ్వు లెక్క లేపో. ఇంట్లో మీ కొంపల నుంచి 3 లక్షలు లేపో. నువ్వు పెళ్లి చేసుకోటేస్తా. నా యాత నేను చేసుకునే కూడా, నిన్ను చేసుకునే కూడా నా యాత ఇంకో దాన్ని పెట్టుకుంటా. లేదు ఇంకో 2వ పెళ్లి చేసుకుంటా. నా యాత ఇంకిద్దరు ఉంచుకుంటా. నేను పెళ్లి చేసుకునే కూడా నా యాత నీకు డైలీ టార్చర్ పడతా నేను కొంపలో. పెట్టు, నీకన్నా చెప్పు. అమ్మ పూగులేకి నమ్మంటే ఎట్ట తిరిగినా కూడా ఇట్ట తిరుగుతారు ఏంది? నీ అమ్మ పూగులేనమ్మండి. మీరెక్కడ ఆడపిల్లలు అని చెప్పంటారు. మీరు నాకు భలే దొరికినా. నువ్వెక్కడ దొరికినావు అమ్మే నాకు? అమ్మ పూగులేకి నమ్మంటే ఇంతవరకు నన్ను ఏళ్ళని చెప్పండి ఇంత తలకాయ తినలే నన్ను. నీ అమ్మ పువ్వు ఏంది మే? మీరు నాకు అర్థంగా ఎట్టకానొచ్చాను మే మీకు? ఏం నీకు అర్థం అవుతుందా లేదా? పిల్ల శాస్త్రాలు కానీ బానేమ్మ పువ్వు వాళ్ళు తప్పితే సంపన్న చంపుతారు మే. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? టైం చూసుకొని చంపుతారు. నీకు లంచం, నీకు పిల్ల శాస్త్రాలు కంది ఒక్కరిని చూసుకొని కత్తులు చూసుకొని నరకతారు మే. నీకు అర్థం కాకుండా పైకి కడతాను అర్ధరాత్రి ఇప్పుడు ఒక్కొక్కరిని చూసుకొని 10 మంది వచ్చి నరుకుతారు. నీకు బేట తిరుగుతుంది తెలుసా? అది అమ్మంగా నీకు అర్థం కాకుండా పడతాం కాకుండా అమ్మందంగా నీ అమ్మ నరుకుతారమే. నీ తల్లి నీకు అర్థం కాకుండా నీకు బయట తిరుగు తెలుసా? అది ఇల్లు కొంపల కానీ ఉండే తెలిసేది. అమ్మ నువ్వేమన్నా చెప్పాను చెప్పు. ఇప్పుడు ఇంకా నేను వేరే వాళ్ళని అసలు పెళ్లి చేసుకోలేను. ఏమన్నా కానీ నన్ను సంపని ఇలాంటి నిన్న సంపని. అమ్మ పూకులకి నమ్మంట ఏంది మే? నేను నిజం మా బావ చెప్తా. నేను వేరే వాళ్ళు మాత్రం అసలు పెళ్లి చేసుకోలేను, అట్లా ఊహించుకోలేను కూడా. నీ దగ్గర తప్పితే నేను అట్లా ఎవరి దగ్గర అట్లా ఊహించుకోలేను. ఇంకా
నిన్ను నమ్మి ఆ రోజు ఇంట్లోకి వచ్చిన దేవుడు లేకుండా వచ్చేదాన్నే కాదు నేను. తల్లి వాని అమ్మ పూకులేగినమ్మట. ఏంది మే నువ్వు ఇప్పుడు వాని అమ్మ పూకులేగినమ్మట? ఏంది మే నీకేం అర్థం అవుతుంది లేదా మే? ఎందుకు మే నా ఇంత తలకాయ తింటారావు? వాని అమ్మ పూకునేగా ఏంది మే నువ్వు చెప్తా అంటే నీకేం అర్థం అవుతుంది లేదా? నీ అమ్మ పూకు పురుగుల మంది అయితే సరే లంచా. నీ అమ్మ పూకు మీ అమ్మ మీ నాన్న బేట పడింది అనుకో, నీ అమ్మ పూకు సంసారాలు నాశనం అవుతాయి లంచా. నీకు అర్థం అవుతుందా లేదా? నీ తల్లిందంగా నీ అమ్మందంగా నీకేం నీకు పిల్ల శాస్త్రం కదా. నీ అమ్మ పూకులేక నమ్మంటే నీకు ఒకటి అర్థం అవుతుంది, ఇంకోటి అర్థం కాకుండా మే నీకు. అది అర్థం చేసుకో. నీ అమ్మ పువ్వు నాన్నగా మట్టద్దా. నీ తల్లిందాక నువ్వు నా మీద పడినావు. అందుకే నేను అమ్మ పువ్వు ఊరు విడిచిపెట్టిపోయేది. ఊరికే కాదు ఇట ఊరు విడిచిపెట్టిపోయేది నేను. అందుకే అంటే నువ్వు నాకు చెప్పలే కదా, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు మే నాకు. అంటే నేను వదిలేస్తాంటి. ఇట్లా జరిగినాయి కదా లంజ నీకు ఎప్పుడు చెప్పినా నేను తల్లి పూకులేనమాట నేను విడిచిపెడతాను లంజ. నువ్వు నాకు వస్తా నేను చెప్పినా లేదా ఒక కాలం అప్పుడే చెప్పినా. నువ్వుకే కావాలి నీకే కావాలి నా యాత పెట్టే లంజ. ఇప్పుడు నా మట్టలో మీ అమ్మ మీ నాన్నకి ఎత్తే నేను మట్ట కూడా లంజ. నాకు బూతులు తెప్పేద్దు మేము ఏమని చేసుకున్నా ఏం తగ్గించుకున్నా నాకు తెలుసు. కానీ మీ అమ్మలకు ఒకే మాట చెప్పు, నేను పెళ్లి చేసుకుని నేను చేసుకున్నాము ఇప్పుడేమో ఇవన్నీ మానేస్తాలేమో లేదులేమో నేను ఎవరిని చేయలేమో అని ఎవరు చెప్పుకో కొంపలో. నువ్వు వాళ్ళ పేర్లు బేట పెడతా వీళ్ళ పేర్లు బేట పెడతా అంటే ఇక మట్ట తినేది మేము. నీదే నా యాత పోదు నీ కొంపలలో. నెమ్మ పూగులగినప్పుడు కొంపల మీదకి వచ్చారు. అందుకే నీ శరత్ అడగలేక నేను ఊరి విడిచిపెట్టి పోయేది. నేను చెప్పేది ఏంది నీకు నేనంటే ఇష్టం లేనప్పుడు నీ దగ్గరికి రానికూడదు. నువ్వు చెప్పాలా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు మే. నీకు ఒకటి చెప్పదునా నీ అమ్మ పుగులైన అమ్మటే నీకు ఒక కాలమే ఎప్పుడే చెప్పినా. ఏమి చెప్పినావు? నేనంటే చేసేదాన్ని అట్లా దానికోసం. నువ్వు మళ్ళీ మడ్డ పెట్టా నేను ఏంది ఇప్పుడు కాదే నీకు సంవత్సరం కిందటనే చెప్పినా. నువ్వు నిద్ర మాత్రలు మింగి సచ్చినప్పుడే నేను చెప్పిన మే వద్దు మే నీకు నాకు సెట్ కాదు మే. నువ్వు పెద్ద బిల్డప్ దెంగుతావు, నీకు పెద్ద టెక్కు ఉందని నాకు నచ్చదు. నీకు అన్ని పిల్ల చేష్టలు కన్నా నీకు ఇంకా అమ్మ పువ్వులైనప్పుడు తెలుసు ఒకటి చేయదు. నా యాది బేట తిరుగుతురా లంచ తెలుసా నీకు? నువ్వు మాటకంటే లంచా నాకు. అబ్బా మళ్ళీ ఈ కోపాలు కూడా ఉన్నాయి అమ్మ పువ్వు. మనకి ఈ కోపాలు ఉన్నాయి బా అమ్మ పువ్వుందా. నువ్వు ఏమన్నా మాట్లాడు ఇప్పుడు. నేను లంచా అనేది నువ్వు చూడలే. నన్ను లంచా నాకు. మళ్ళీ నా అమ్మ పువ్వు నేను తిరితే పడలేను అనివి నా అమ్మ పువ్వు నేనే కావాలంటున్నావు అదే. నీ అమ్మ నాకు అర్థం కాకుండా మరి నీ అమ్మ పువ్వు నాకు మూతులు వచ్చాయి. తల్లి నాకు అర్థం ఓడి తెల్లో ఓడి మోదెల్లో నీ అమ్మ కొంప అందరు పుర్రమంది ఐదు వస్తారు లంచి బా. నీ అమ్మ నీకే పిల్లచారు. నా అమ్మ పువ్వు పక్కనిల్లే. నీ అమ్మ నీ కొంప నా కొంప ఎక్కడెక్కడో లేదు. నీ అమ్మ పువ్వు పక్కనిల్లే. నీ తల్లిని బా ఎందుకు మే నన్ను ఊరికి తిట్టించుకుంటావు బా. నిస్కారం మీ అమ్మని ఎందుకు తిట్టించావు మేము నాకు బా. ఈ కొద్దిగా ఆలోచించు, బాగా ఆలోచించి ఇట పనేమో నాకు ఇప్పుడు వద్దులేమా నేను హాస్టల్ పోతాను ఈస్టల్ పోతాను యాదో చెప్పుకొని సావు. నేను యాదో చెప్పుకొని సచ్చినా మా అమ్మలు ఏం వద్దులేమ్మా ఇన్నాళ్ళే నీకు ఛాన్స్ ఇచ్చినా ఇప్పుడు ఏం వద్దు నీకు ఛాన్స్ లేదు ఏం లేదు. ఎప్పుడు ఇచ్చినాము కానీ నువ్వు నిలబెట్టుకోలే. మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు ఇయ్యదు మే. మీ అమ్మ ఎవడైనా మీ అమ్మ చూసింది నా అమ్మ పువ్వు నా చరిత్ర అంతా చదివి మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు అసలు ఇయ్యరు మే. నువ్వు ఇయ్యరు అది కాదు నీకు ఇష్టం ఉండాలని. అమ్మ పువ్వు నా కొంపలో నేను సంసారం జరపలేకపోతున్నాను. అమ్మ పువ్వు నేను తీసుకొని పోయి ఏడ చూసుకోలేదు నేను. నాకు అర్థం కాదు. నీ అమ్మ పువ్వు మట్టంత ఏజ్ కూడా లేదు, నీకు లేదు నాకు లేదు. నీ అమ్మ పువ్వు పోలీసు వాళ్ళు చెప్తే నోట్లు కూర్చొని కొడతారు. నీ తల్లి నీకే చెప్తాను చూడు. నా యాద పెళ్లికి ఒప్పుకో. నా యాద నేను పోలీసులకు ఫోన్ చేసి సార్ బాలకాను ఎంత పెళ్లి చేస్తాను సార్ నేను ఫోన్ చేసి పెళ్లి షెడ్ దెంగుతాలే నేను యాదవ్ చేసుకుంటాలే. అమ్మ పువ్వు అడిగి షెడ్ దెంగినాను అనుకో నా యాద నువ్వు హాస్టల్ కన్నా దెంకొని పోవచ్చు. నేను ఏదో నీకు ఎట్టో కన్నా నేను చేస్తాంటలే. నువ్వు అని అమ్మ పువ్వు నన్ను ఎందుకు ఇంత ఆశ్చర్య పెడతావు నువ్వు? నీకు అర్థం అవుతుంది. నేను అందుకే నేను ఊరు విడిచిపెట్టి పోయేది. నేను ఊరు విడిచిపెట్టి పోయినది ఎందుకని గుత్త తెంగించుకున్నా. నేను అందుకే ఊరు విడిచిపెట్టి పోయేది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి హలో అందుకే నేను ఊరు విడిచిపెట్టి పోయేది. నెమ్మప్పుకు అన్నీ అక్కడనే గుత్త తెంగించుకున్నా. నెమ్మప్పుకు ఈ సొంత ఊరు కాదనుకున్నా నేను. నీ అమ్మందంగా ఇప్పుడు నా కొంపలలో ఇవ్వలేడు నీకు. అందుకే నేను ఇక్కడ చచ్చినా. అట్టన్నా నన్ను మనశాంతిగా ఉండాలి ఏవా మనశాంతిగా ఉండని ఏవా నీ అమ్మందంగా నువ్వు. నేనే మనశాంతి నువ్వే నన్ను మనశాంతి లేకుండా చేస్తున్నావు.
నీ అమ్మ పూకులకి నా అమ్మాట ఏంది నీ అమ్మ ప్రేమ లవ్వు 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 నీ అమ్మ పూకులో లవ్వు మీరు మీరు ఈ వయసులో చేసేవన్నీ లవ్వులు కాదే అవి సిన్సర్ కాదే నీ అమ్మకు అన్ని అట్రాక్షన్ నీకు వాళ్ళ నెత్తి బిందులోకి వచ్చే నమ్మప్పుకు ఒక్కొక్క లంజకుడికి ఒక్కొక్క లంజమ్ముండి ఇసిపెట్టి తెంగుతారు నీ వాడు ఇడిచిపెట్టినాడు చూడు వాడు అమ్మ చూడలేదా వాడి ఇంటికాడికి వచ్చి కొట్టారు నీ అమ్మ ఆడికి వాడు ఆడమి బట్టలు గిరి దొరుకుని వచ్చా కూడా నేను రాను నేను లేచిపోను నేను రాను నేను పోయే లంజని వాడు అన్నాడు వాడు ఎందుకన్నాడు అన్నమాట కొద్దిగా ఆలోచించు వాడి కొంపకాడికి వచ్చి కొట్టారు నీ అమ్మ వాడి కొంపకాడికి వచ్చారు నేను ఏళ్ళప్పుడే ఏళ్ళ ఒక్కని తిరుగుతుంటున్నాయా 10 మంది వచ్చి నన్ను చంపితే హలో హలో నువ్వు మమ్మల్ని లాగొద్దున్నా కరెక్టే నేను నేను చెప్పేది అర్థమవుతుందా నువ్వు ఇంత నువ్వు లాగొద్దంటే ఎందుకు వాని పరిస్థితి ఎట్టయింది వాడు ఆయమి వచ్చింది కదా వీడు ఎందుకు వద్దన్నాడు కొద్ది ఆలోచించి కొంపకాడికి వచ్చి కొట్టినారు వాడిని ఇంటికాడికి వచ్చి వాళ్ళమ్మ ఏడ్చంది సావాలా బతకాలరా ఇట ఏడ్చంటే మీరు వానమ్మ చచ్చిపోతామరా అంటే ఎంత బాధపడుతుంది కొద్దిగా మీరు చేసేటప్పుడు నా తప్పేంది నీ అమ్మ ఒకసారి మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించొద్దండి నీ అమ్మ మాదైనా మగ పిల్లలు నయాదేం కాదు మీ ఆడిపిల్లలదే ఆడిపిల్ల దాటిపోయింది అని అమ్మ కొంప ఇడిచిపెట్టిపోయినా కూడా పరువు పోతాది నీ అమ్మ కాదన్నా నేనేమన్నా పిల్లని మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు చేయాలా అవును నేను ఫస్ట్ లోనే ఒక కాలప్పుడు చెప్పిన ఓకే అంట నేను చెప్పిన నేను ఆడికి ఇంట్రెస్ట్ చూపిలే నేను మళ్ళీ ఇంకో నెలకి చెప్పద్దు నేను సంవత్సరం కిందట కూడా ఏం చెప్పినాను నీకు ఏం చెప్పినాను అంటే నీకు నాకు చెట్టు కాదు మేము ఇడిచిపెట్టేసి అన్నానా లేదా నేను సంవత్సరం కిందట కూడా అన్నానా లేదా అన్నలేదా నీ అమ్మ ఇప్పుడు నువ్వు నేను అబద్ధాలు ఆడతాను నువ్వు నేను అబద్ధాలు రోడ్ కాలరీ కట్టలేవు అని అమ్మకు నాకు నింటే సెల్లు పోయింది కాలరీ కట్ నువ్వు నింటే చెప్పేటోను నేను ఉండింటే బాండు అసలు నువ్వు అనింటే నేను వదిలేసేదాన్ని నేను పట్టుకొని వద్దు అంతరాంగం మొత్తుకొని కదా నీకు నాకు చెట్టు కాదు నీకు నాకు చెట్టు కాదు వద్దు మే అని ఏమొద్దన్నా ఇప్పుడే అయిపోయింది అంతే ఏంది ఏంది బతకాలి నేను ఇంకా చచ్చిపోతా చూడండి ఎవరైనా ఎట్లన్నా ఉండని అమ్మ పూకులకి నమ్మంట ఆవుంటే సత్త అంటున్నావేంది వాని అమ్మ ఇంకా నాకు పేరు ఇంకా వాడు పాడుకొని వదిలేసినాడు ఇంకా నీ అమ్మ నువ్వు ఏదైనా పొరపాటు చేసినా కూడా వాడిరుకున్నాడు వాడు మీ వాళ్ళు వాడిని ఇడిచిపెట్టారు ఇప్పుడు మీ వాళ్ళేమో నన్ను ఇడిచిపెట్టారు మీ అమ్మ ఏమో వాని మీద పడింటాది నీ వల్ల ఎంతమంది మట్ట గుడిచిపోవాలి మా అమ్మ కూడా మట్ట గుడిచిపోవాలా ఏంది నాకు అర్థం కాదు తల్లి పూకులకి నా మట్ట లంజా నాకు బుద్ధి తెప్పించారు నేను అమ్మ పువ్వుని తిట్టినప్పుడు పడలేదు దానివి నువ్వు నన్ను ఎందుకు నువ్వు నన్ను నీ అమ్మ నన్ను ఎందుకు ఎత్తిపెట్టనంటావు నీ అమ్మ అంటే నేను తిట్ట పడలేదు దానివి నువ్వు నన్నే చేసుకుంటావా నీ చూడలేదు కదా నువ్వు నేను చేసుకునే కూడా నా పక్కన దాన్ని పెట్టుకుంటా ఉంచుకుంటా ఆతులు పీకుంటారా నీ తల్లి పూకున్న ఆతులు పీకోండి ఇసిపెట్టే ఇప్పుడు ఇంకా నేను చేస్తా అని చెప్పలా నీకు నేను పెళ్లి చేసుకునేందుకు చచ్చిపోతాను అంటాను అంతే ఏంది పెళ్లి చేసుకొని చచ్చిపోతావా పెళ్లి చేసుకొని చచ్చిపోతావా అంటే వాడు మడ్డ గుడిచిపోవాలా పక్కటోడు కాదు వాని అమ్మ పువ్వు సించర్ చేసిన అమ్మాయి లంచ్ ఏమో సించర్ చేసింది దానేమో అక్కడ పెళ్లి చేసుకుని దాని తల్లిందంగా సంతోషంగా అంది నీ అమ్మ పువ్వు నువ్వు వద్దే అనే దానివి నువ్వేమో నాకు శనిలాగా పట్టినావు నేను సంవత్సరం కిందటనే చెప్పినా నీకు నాకు చెట్టు కాదు మే అని మనిషి అంటే నేను అందుకే నేను ఊరు పెట్టిపోయేది ఎందుకని ఇట్టాడి అవడోలా పంచాయతీ ఉంటాయి నువ్వు అద్దరే లేదు మేము మనిషి అందుకు నేను వాని అమ్మ పువ్వు నీ వల్ల డ్రగ్స్ తీసుకుంటానా గంజాయి తీసుకున్నా వాని అమ్మ మందా అవుతానా వాని అమ్మ టెన్షన్ లో గుద్దాను ఇంకేం గుద్ద తెలుదు మూతి తెలుదు మళ్ళీ చేయకపోయింటే బాగుంది కదా నన్ను ఎందుకు అట్లా వాడుకున్నావు ఏంది మనకి అట్లా జరిగినా అట్లా జరగకపోయింటే నేను వదిలేసాను నేను కరెక్టే నువ్వు ఇచ్చిపెడతావా నువ్వు నన్ను నాకు దయ్యం పట్టుకున్నావు కదా మీ తల్లి నువ్వు ఆవుంటే సచ్చానంటే నువ్వు సచ్చానప్పుడల్లా నాకు భయమై నువ్వు ఏడ సచ్చావా నీ అమ్మంది గాని నీ వల్ల నువ్వు సచ్చి
నువ్వు ఒకదా నీ 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 సావు నువ్వు సావు నీ వల్ల ఇద్దరు ముగ్గురు నీ వల్ల సచ్చారు మే నీ వల్ల. అందుకని నేను నెమ్మప్పు కట్టినే బరాయించుకుంటూ వచ్చినా నిన్ను. అది నీకు నా యాదగానే అర్థం కాకుండా నీకు పిల్ల చాచలు కానీ నీ తల్లిని మీకు అర్థం కాకుండా మీకు నీ అమ్మ ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించు, మీ అక్క మీ తమ్ముళ్ళ గురించి ఆలోచించు. నీ అమ్మ నువ్వు ఇప్పుడు నాతో లేచి వచ్చినా కూడా రేపు పొద్దున తూ అంటారు మీ అమ్మని. అందుకు కూతుర్ని కంట్రోల్ పెడతాను దానివి నువ్వెక్కడ దాని అంటారు. నీ అమ్మ తల ఎత్తుకోలేదు మీ అమ్మ తల ఎత్తుకోలేదు 10 మందిలో. నేను నీతో వస్తా అని చెప్పినానా? నేను వస్తా తొలగమని అన్నానా? నన్ను ఎందుకు విసిగించాను మా నెమ్మ ఒప్పుకుందా? నేను నిన్ను విసిగిలా, నేను నన్ను చెయ్యి అని చెప్పడానికి నేను నువ్వే అన్ని మాట్లాడుకొని ఫోన్ చేయమన్నావంటే చేసిన. మరి నా నిర్ణయం మాత్రం అదే. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. మా అమ్మలు చేస్తా అంటున్నారు, నేను చేసుకోలేను. మీ ఒకటి చెప్తానా, నీ పెళ్లి చెడదెంగేది నేను చెడదెంగుతా పక్క. మా అమ్మ సచ్చే చెప్తాను నీ పెళ్లి నేను చెడదెంగుతా. నువ్వేంటి జరిపిస్తావు? నేను చెడదెంగుతామే, నీకు చెడదెంగి నమ్మకు నిన్ను ఆస్తిలో ఇస్తలో పంపిస్తామే నేను. ఎవరు నువ్వు నా చెడిపికేకి? ఎవరు నువ్వు? మళ్ళీ ఎందుకు నమ్మప్పుకు నన్ను ఇంతరంగా నన్ను చంపాలని నేను నమ్మప్పుకున్నాను. నీ కొద్ది ముందు నేను చచ్చిపోతలేమే, నేను వచ్చలే. నేను చచ్చిపోతాను, నేనేం బతికుంది నమ్మప్పుకు ఏంది నీకే అర్థమైతే ఎవరికి తెల్లే. మళ్ళీ నువ్వు చస్తా అంటే నీ అమ్మ నువ్వు సాగడం వల్ల ఎంతమంది చస్తారా నీకు అర్థం అవుతుందా? వాడు పాప నా వల్ల వాడు ఇరుక్కున్నాడు. నేను నమ్మబుకు నా వల్ల మళ్ళీ రేపు పొద్దున మా ఇంట్లో ఎవ్వరు మా అమ్మకి వస్తుంది. నీ అమ్మ కొంపల మీదకి వచ్చారు మ్యాన్. నీ అర్థమవుతుందిలే. నేను ఎల్లప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు తిరుగుతుంట. చచ్చిపోయేటప్పుడు నన్ను వాడుకుని వదిలేసాడని రాసి పెట్టిపోతాడు. ఏంది నువ్వు చచ్చిపోయేటప్పుడు వాడుకొని ఇచ్చిపెట్టినా రాసి పెట్టిపోతావా? నీ పేరు పెట్టిపోతా. నా పేరు పెట్టిపోతావా? నేనే పెట్టిపోతలే. సరిపోతావా నీకు? నేనే పెట్టిపోతలే. నేను ఎట్లా చచ్చిపోతా? నేను పట్టుకుంటాను. అవును నేను రాసి పెట్టిపోతలే. నేనేమో రాస్తానని నన్ను వాడుకుంది, నన్ను బాగా తీర్చుకొని చంపింది నన్ను. నేను రాసి చచ్చిపోతలే. నువ్వు నా మీద కోరికలన్నీ తీర్చుకున్నావు అని నేను రాసి పెట్టి వచ్చలే. నువ్వు సిల్లి గంటనో సీరియస్ గంటనో తెల్లగాని నాకు మళ్ళీ నీ అమ్మ నీకొచ్చి నాకైతే నిద్రలో లేవు నిద్ర లేవు. ఏంది నేనైతే ఎట్టయిపోయినా నేను ఒక్క రోజు కూడా బతకను. నీకు అర్థం కాకుండా